సంబంధించిన మాధవరెడ్డి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు మాధవరెడ్డి గారితో మాట్లాడి మిగిలిన డిబేట్లోకి వెళ్దాం. మాధవరెడ్డి గారు మొత్తానికి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఇదే రకమైన పిటిషన్ మీ రెడ్డి జాగృతే దాఖలు చేసింది. మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేయలేదు. హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దానిపైనే రేపు 42% బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా, లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా అనేది తేలబోతుంది. కాబట్టి ఈ నెల 8 అనేది ఒక బిగ్ డే. ఆ బిగ్ డేకు కారకులు మీరు మాధవరెడ్డి. ఏంటి అసలు మీరు ఎందుకు దాఖలు చేశారు పిటిషన్? 42% పెరిగే అవకాశం ఉందా లేదా? మీ అంచనా ఏంటి? మాధవరెడ్డి గారు మీట్లో ఉండేది సార్. ఈ రోజు జీవో నెంబర్ 32 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును మేము తట్టడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక మాట చెప్పింది. మీరు హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టుకు వచ్చారు. హైకోర్టులో కేసు అంటే 2 రోజుల తర్వాతనే ఉంది కాబట్టి హైకోర్టులో కేసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క వాదనలు వింటామని చెప్పింది. ఇక్కడ తిరస్కరణ చేయలేదు. అంటే మాకు ఒక అవకాశం ఇచ్చింది. అక్కడ కేసు ఉంది కాబట్టి ఇప్పుడు మేము వినలేము. అక్కడ కేసు ఏం జరుగుతుందో ఒకసారి అయిపోయిన తర్వాత రండి, ఖచ్చితంగా మీ వాదనలు వింటామని స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ ధర్మాసనం. అంటే ఏంటి మీ ఇప్పుడు హైకోర్టులో ఈ నెల 8న వాదోపవాదాలు ఉంటాయి, తీర్పు వస్తుందని భావిస్తున్నాం. 9వ తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇప్పుడే షెడ్యూల్ కూడా వచ్చింది. కాబట్టి జనరల్గా ఎన్నికలు గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇదంతా ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. 42% రిజర్వేషన్లు ఖరారు కూడా అయిపోయాయి. ఏంటి మీ ఫైట్ ఏంటి? దీన్ని ఆపడమే మీ లక్ష్యమా? ఎందుకు మీ ఫైట్ ఏంటి? సార్ మా వైపు న్యాయవాది గారు కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. సార్ ఇది 8వ తారీఖు హైకోర్టులో ఉంది, ఆ తర్వాత 9వ తారీఖున షెడ్యూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించండి అంటే, లేదు 8వ తారీఖు నాడు హైకోర్టులో ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత రండి, మీకు అవకాశం ఇస్తాని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది. గతంలో మహారాష్ట్రలో కూడా ఇట్లనే మండిపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి తీర్పు వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకొని మెరుగైనటువంటి రిజర్వేషన్ అందించే వ్యవస్థ చేయాలి. కానీ ఇట్లా మండిపోతాం ఇంకా కాలయాపన చేసుకుంటాం అంటే మరి ప్రభుత్వానికి ఇంకా నష్టం జరుగుతుంది. ఏంటంటే గత అనేకమైనటువంటి తీర్పులు 50% రిజర్వేషన్ దాటవదని స్పష్టంగా ఉన్నాక కూడా మరో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఒకటే మాట చెప్పింది, మీకు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి హైకోర్టులో ఏ నిర్ణయం వస్తుందో వచ్చిన తర్వాత మీరు రావడానికి అవకాశం ఇస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ మనకు ఈరోజు ఒక శుభ పరిమాణం అనుకోవాలి. ఎందుకంటే మరోసారి మనకు అవకాశం ఇస్తా అంటే హైకోర్టులో ఒకవేళ ఏది జరిగినా మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సుప్రీం అనేది గతంలో ఉన్నటువంటి తీర్పు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లాయర్ కూడా న్యాయవాది కూడా అదే చెప్తా ఉండు, మీకు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ ఎక్కడ కూడా నిలబడాయి, అనేక తీర్పులు ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు అంటా ఉండు. సార్ మేము ప్రభుత్వానికో లేకపోతే కుల సంఘాలకో బీసీ వాళ్ళకు మేము వ్యతిరేకంగా సార్ ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వకుండా, అంటే అలా ఏబీసీ వర్గీకరణ జరగకుండా, క్రిమిలేర్ చేయకుండా, లేదు ఏంది ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారని కులగణన చేయకుండా, ఇలా అనేకమైనటువంటి చిన్న తప్పిదాలు ఉన్నాయి సార్. వాటన్ని కూడా సవరించుకొని పేదవాళ్లకు ఈ రిజర్వేషన్ ఫలాలు రావాలనేది మా ముఖ్య ఉద్దేశం సార్. రైట్.